కొంచెం సైలెంట్ పెట్టండి మన గ్రూప్లో ఏం చేస్తాను अभिचंद्रावर्तमेनो हिरण्यान् भस्मान्नो देवसोमः ओम ध्रुवं तेजावरुणो ध्रुवं तेजो बृहस्पतिः ध्रुवं इन्द्रस्य ब्रह्मज युक्तिं प्रजान्दुः भागधेये ये वेनं प्रणयति ब्राह्मण आर्षे युद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवेणं देवताभिरुद्धरति यावदीर्वै देवतास्ता सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे नमस्कुर्याणा श्रीलङ्कीर्तये देता एव देवताः प्रीणाति पर्याप्यानन्दरे सर्वस्तोमोतिरात्र उत्तमं वहर्भवति सर्वस्याब्जै सर्वस्य दित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति या परिणीर्या भलायाः पुष्पिण्याः पुष्पिणीः ओम अर्चित प्रार्चित प्रिय मेधासो अर्चन्त पुत्रका उठ परण्डध्वर्चितार्चित प्रार्चिता ओम हिरण्यवर्णां हरिणीं सवर्णरजस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो नमः तां मावह जातवेदो लक्ष्मीं नमकामिनीं यस्यां हिरण्यं विन्द्ये यङ्गामश्वं पुरुषानः अश्वपूर्वामृतमध्यां स्थिराथ प्रबोधिनीं श्रियं देवीं वह्मये श्रीर्मा देवी तां पत्तनतां यो वह्मये श्रियं शरणमहं प्रपद्ये लक्ष्मीर्वैनस्य दान्ताग्ने आदित्यवर्णे तपसोजितादो वनस्पतिस्थं वृक्षैः वैदमां देवतः कीर्तिश्च विनाशः प्रादुर्भूतास्तेमहि वशोदागमृणस्महि श्रेः श्रेयदां यशः कथमेन प्रजा भूता आवास्त्रजन्त जिज्ञाने सुखीरवमे गृहे देवी मातरं श्रियं वासय मे कुले सर एक मिनट सर सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह सर ఇది యాక్చువల్లీ టౌన్కి దగ్గరే ఉన్నాం సార్, కాకపోతే మనం డీ రోడ్ తీసుకొని రావడం వల్ల మనకు కొంచెం ఇంటర్నల్ సమీక్ష సమావేశం అనేది నిర్వహించడం జరిగింది. దీంట్లో ముందుగా ఎస్పీ రోహిత్ రాజు గారు జిల్లాలో ఏమేమి జరుగుతుంది, నేరాల అనేక హెడ్స్ ఏవైతే ఉంటాయో హెడ్స్ ఆఫ్ క్రైమ్ అంశాల వారీగా వారు పురోగతి ఏంటి, ఆ కేసెస్లో ఎన్ని రిపోర్ట్ అయ్యాయి, దాని దర్యాప్తు అనేది ఎంతవరకు వచ్చింది, కోర్టులో ట్రయల్స్ ఎంతవరకు వచ్చాయి, అవన్నీ కూడా వివరించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ గమనించింది ఏంటంటే ఇప్పుడు రాష్ట్రానికి 3-4 సమస్యలు మనము ప్రస్తుతం ఎదుర్కొంటున్నాము. ఒకటి మాదక ద్రవ్యాల గురించి, ఈ డ్రగ్స్ విషయం. ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ రాష్ట్రానికే ఒక ద్వారం లాంటిది. చుట్టుపక్కల రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఏపీ ఫారెస్ట్ ఏరియా అంతా ఏజెన్సీ ఏరియా ఉంది. అక్కడ గంజాయి సాగు చేయడం, పండించడం, రవాణా, పెడ్లర్స్
యాక్టివిటీ ఇదంతా కూడా ఈ ఈ జిల్లా ఈ 2 జిల్లాలు యాక్టివ్ గా ఉండి చేస్తే చాలా మటుకు కంట్రోల్ చేసే ఆస్కారం ఉంటుందని ఈగిల్ సంస్థ నుండి కూడా ఎస్పీ గిరిధర్ కూడా వచ్చి మళ్ళీ మా రాష్ట్ర స్థాయిలో ఉన్న ఈగిల్ సంస్థ మరియు ప్రతి జిల్లాలో ఒక్కొక్క ఎస్ఐ దగ్గర నుండి కానిస్టేబుల్ దగ్గర నుంచి పై వరకు ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి, ఏ విధంగా దీనిపైన ఒక మూకముడిగా దాడి చేయాలి, ఏ విధంగా రాష్ట్ర ప్రజల్ని కాపాడాలి, మన వచ్చే తరం ఏదైతే ఉందో పిల్లలు వారిని ఏ విధంగా కాపాడాలనేది సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఒక ప్రణాళిక సిద్ధం చేశాము. అది ఇప్పుడు కూడా చాలా భారీ ఎత్తున ఇక్కడ జిల్లా పోలీస్ తరఫున వారు దాడులు చేయడము, సీజర్ చేయడము, మంచి వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టడము, అవేర్నెస్ ఇవన్నీ కూడా బాగా చేస్తున్నారు. అయితే ఇంకా సమన్వయంతో పనిచేస్తే ఈ సమస్య పైన ఇంకా ప్రతి జిల్లాలో, ఇదే జిల్లా కాదు ప్రతి జిల్లాలో 31 యూనిట్స్ ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ లో. సిపిలు, ఎస్పీలు, వాళ్ళ సిబ్బంది అందరు కూడా దీనికి ముందుకు వస్తే, ప్రజల్ని తోడుగా పెట్టుకుంటే ఈ సమస్య పైన మనము పట్టు సాధించి విజయం సాధించే అవకాశం ఉంటుందని ఒక నిర్ధారణకు వచ్చాం. ఓవరాల్ గా చూస్తే ఇక్కడ మాకు ఈ జిల్లా నుండి కంప్లైంట్స్ చాలా తక్కువగా వస్తాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ పనితీరు బాగుంది, వాళ్ళందరూ కూడా ఒక చట్ట ప్రకారం ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నారు, ఎస్పీ గారి సూపర్విజన్ బాగుంది. అయితే వచ్చే రోజుల్లో ఇంకా వారిని ఒక డైరెక్షన్ ఇచ్చి ఏ విధంగా పని చేయించుకోవాలనేది దానిపైన డిస్కస్ చేయడం జరిగింది. ఏదైతే ఉండిందో, ఏ విధంగా అయితే ఛత్తీస్గఢ్, ఒరిస్సా కేంద్ర ప్రభుత్వం ఈ డ్రగ్స్ పైన కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, డిఆర్ఐ ఉంది, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఉంది, కస్టమ్స్ వాళ్ళు ఉన్నారు, అందరినీ కూడా సమన్వయపరిచి అందరూ ఒక కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు చాలా సీరియస్ గా 2029 డిసెంబర్ వరకు దీన్ని ఏ విధంగా అయితే మావోయిస్ట్ ని March 31, 2026 వరకు ఇక్కడి నుంచి మన దేశం నుంచే తీసేయాలని ఒక నిర్ధారణకు వచ్చి ఒక టార్గెట్ ఫిక్స్ చేశారో, ఆ విధంగా 2029 డిసెంబర్ వరకు డ్రగ్స్ పైన ఈ యుద్ధం ఏదైతే ప్రారంభమైందో దాంట్లో గెలుపు అనేది సాధించాలని ఒక చాలా గట్టిగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా ట్రై చేస్తున్నాయి. దాంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం అందరు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ఎస్పెషల్లీ ఈగిల్ సంస్థకు ఎటువంటి రిసోర్సెస్ కావాలన్నా ఇవ్వడము, జిల్లా ఎస్పీలతో, ఎస్సీపీలతో వారికి ఎటువంటి సహాయం కావాలన్నా అందించడం, ఇవన్నీ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏపీ, ఒరిస్సా మరియు ఛత్తీస్గఢ్ తో ముఖ్యంగా ఈ జిల్లా ఎస్పీకి ఆ ఎస్పీస్ తో కోఆర్డినేషన్ ఉండాలి. రాష్ట్ర స్థాయిలో నాకు డీజీపీలతో సమన్వయం ఉండాలి. అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి దీనిపైన మేము కంట్రోల్ సాధిస్తాం.